హలో ఎవ్రీవన్, ఐ యామ్ కార్తిక్. వెల్కమ్ టు కార్తిక్ టెక్ టీవ్ 11. ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నా అంటే మనకు డౌన్లోడింగ్ ప్రాసెస్ అనేది 2 అయితే ఉంటాయి ఫ్రెండ్స్. వీటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ వన్ ఏంటంటే సర్వర్ డౌన్లోడ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సెకండ్ వన్ ఏంటంటే P2P డౌన్లోడ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. వీటి రెండింటి గురించి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో లెంత్ కూడా తక్కువే ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేకి ట్రై చేయండి. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. సో మన ఛానల్ అనేది ఇయర్ ఎండింగ్ కల్లా 10Kకి రీచ్ అయిపోవాలి ఫ్రెండ్స్. ఫాస్ట్గా సబ్స్క్రైబ్లు అనేది చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకు సర్వర్ డౌన్లోడ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఇది చాలా సింపుల్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోవడానికి ఎటువంటి కాంప్లికేషన్ అనేది ఉండదు. ఇక్కడ ఒక ఇమేజ్ వేస్తున్నాను చూడండి, మీకే క్లియర్గా అర్థమవుతుంది. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది తీసుకొని మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక సూపర్ మార్కెట్ ఉందనుకోండి, మనకు రైస్ ప్యాకెట్స్ అనేవి సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఒక 10 మెంబర్స్ ఉన్నారు. ఈ 10 మెంబర్స్కు ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఒక్కో రైస్ ప్యాకెట్ అనేది కావాలి అనుకోండి. ఏం చేస్తున్నారు వీళ్ళు 10 మెంబర్స్? సింపుల్గా ఆ స్టోర్కి వెళ్ళి అక్కడ నుంచి రైస్ ప్యాకెట్ అనేది తెచ్చేసుకుంటారు అనమాట. ఎవరి పాటికి వాళ్ళు తెచ్చుకుంటారు ఇండివిజువల్గా. సో ఇక్కడ మనకు సూపర్ మార్కెట్ అనేది సర్వర్ లాగా అయితే వర్క్ అనేది చేస్తుంది ఫ్రెండ్స్. సో ఎగ్జాంపుల్కి అర్థమయ్యేదానికి నేను చెప్పాను మీకు. ఒక సర్వరే ఉందనుకోండి, అందులో ఒక ఫైల్ అనేది ఉంది. ఆ ఫైల్ నేమ్ కార్తిక్ అనుకోండి. ఆ ఫైల్ అనేది ఒక 10 మెంబర్స్కి కావాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాం, డౌన్లోడ్ అనేది చేస్తాం. ఒక 10 డివైజెస్లోకి డౌన్లోడ్ అనేది చేస్తాం కదా. సో మన ఒక డివైస్లోకి డౌన్లోడ్ అనేది చేసినప్పుడు ఆ సర్వర్ నుంచి మనకు డౌన్లోడ్ అనేది అవుతుంది. అలాగే 10 డివైస్లో చేసినా కూడా ఇండివిజువల్గా ఆ సర్వర్ నుంచే 10 డివైజెస్కు డౌన్లోడ్ అనేది అయితే అవుతుంది అనమాట. ఈ విధంగా సర్వర్ డౌన్లోడ్ అనేది వర్క్ అవుతుంది. ఇది మోస్ట్లీ ఈజీగానే అర్థమైపోతుంది అందరికీ. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే P2P డౌన్లోడ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. P2P అంటే పేర్ టు పేర్ మనకు వచ్చేసి ఫుల్ ఫామ్ అనేది. సో ఇదేంటంటే నేను చెప్తాను క్లియర్గా మీకు. సో ఇందులో సర్వర్ అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాను కదా సూపర్ మార్కెట్ అనేది, ఆ ఎగ్జాంపుల్ అయితే సూట్ అవ్వదు. నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఇప్పుడు ఒక వీడియో అనేది నేను రికార్డ్ చేస్తున్నాను. ఈ వీడియో అనేది నేను యూట్యూబ్లోకి అప్లోడ్ చేశానంటే యూట్యూబ్ అనేది ఒక సర్వర్, ఆ సర్వర్ నుంచి చూడొచ్చు మీరు వచ్చేసి. సో యూట్యూబ్లోకి నేను అప్లోడ్ అనేది చేయకుండా నా మొబైల్ ఫోన్లో కానీ నా ల్యాప్టాప్లో కానీ నా డివైస్లో నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఈ వీడియోని అనేది స్టోర్ చేసి మీ అందరికీ యాక్సెస్ అనేది నేను ఇస్తాను ఫ్రెండ్స్. యాక్సెస్ అనేది ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే నేను చెప్తాను చూడండి మీకు క్లియర్గా. యాక్సెస్ అంటే చూడడానికి కాదు, డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు మీరు. అది ఎలాగనేది చెప్తాను చూడండి. సో ఇప్పుడు టోరెంట్లో మీరు ఏవైనా మూవీస్ డౌన్లోడ్ చేసేటప్పుడు అది P2P డౌన్లోడ్ మెథడ్లోనే జరుగుతుంది. ఇప్పుడు నా దగ్గర ఒక వీడియో ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేది నేను జనరేట్ చేసి ఏదో ఒక వెబ్సైట్లో పోస్ట్ అనేది చేశాను అనుకోండి. మీరు దాని మీద క్లిక్ చేసి ఈ వీడియోని డౌన్లోడ్ అనేది చేసుకోగలరు. అది ఎలాగనేది చెప్తాను చూడండి. ఇప్పుడు నా డివైస్లో ఉంది. జస్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ స్టార్ట్ చేశారనుకోండి, ఒకతను స్టార్ట్ చేస్తే అతనికి డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఆల్సో ఇంకో అతను కూడా డౌన్లోడ్ చేస్తున్నాను అనుకో, అతను కూడా డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా ఎంతమంది చేస్తుంటే అందరికీ డౌన్లోడ్ అనేది స్టార్ట్ అనేది అవుతుంది. బట్ నా దగ్గర నుంచి వెళ్ళదు అనమాట అందరికీ ఆ ఫైల్ అనేది. నా దగ్గర నుంచి ఒక అతనికి వెళ్తూ ఉంటుంది కదా డౌన్లోడ్ అనేది. ఇంకో అతను కూడా డౌన్లోడ్ స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర నుంచి కొద్దిగా పోర్షన్ వెళ్తుంది, అతని దగ్గర నుంచి కొద్దిగా పోర్షన్ అనేది డౌన్లోడ్ అవుతుంది అతనికి. ఇంకో అతను డౌన్లోడ్ చేస్తూ ఉంటే నా దగ్గర నుంచి కొద్దిగా పోర్షన్ వెళ్తుంది, ఇతని దగ్గర నుంచి కొద్దిగా పోర్షన్ అనేది వస్తుంది, ఇతని దగ్గర నుంచి కూడా కొద్దిగా పోర్షన్ అనేది ఆ వీడియో అతనికి రావడం అయితే జరుగుతుంది. సో ఇలాగ ఎక్కువ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారనుకోండి డౌన్లోడ్ చేసేది ఒకే టైంలో, అప్పుడు స్పీడ్గా డౌన్లోడ్ అనేది అవుతుంది. బట్ ఒకరు కానీ 0 కానీ ఉన్నారనుకోండి డౌన్లోడ్ అనేది చేసేవాళ్ళు, ఆ టైంలో మీకు డౌన్లోడ్ అనేది అవ్వదు. ఇది మీరు ఖచ్చితంగా టోరెంట్లో ఎక్స్పీరియన్స్ అనేది చేసే ఉంటారు కంపల్సరీ ఎవరైనా డౌన్లోడ్ చేసేటప్పుడు. ఇంకా మీకు తెలియదంటే దానికి నేను కూడా ఏం చేయలేను ఫ్రెండ్స్. టోరెంట్లో డౌన్లోడ్ చేసేటప్పుడు మీరు ఫేస్ చేయలేదంటే కొన్ని మూవీస్ అనేవి ఫాస్ట్గా డౌన్లోడ్ అవుతూ ఉంటాయి, కొన్ని డౌన్లోడ్ అనేది అస్సలు స్టార్ట్ కావన్నమాట మనకు ఏదైనా డౌన్లోడ్ చేసేటప్పుడు. సో మనకు P2P అనేది ఈ విధంగా అయితే వర్క్ అవుతుంది. ఇప్పుడు ఆ వీడియోని అనేది నా డివైస్లో కాకుండా గూగుల్ డ్రైవ్లోకి అప్లోడ్ అనేది చేసి మీకు లింక్ అనేది సెండ్ చేశాను అనుకోండి. గూగుల్ డ్రైవ్ అనేది మనకు సర్వర్ ఫ్రెండ్స్. ఆ లింక్ అనేది మీకు షేర్ చేశాను అనుకోండి, మీరు ఒక్క పర్సనే ఉన్నారనుకోండి ఆ లింక్ అనేది క్లిక్ చేసి డౌన్లోడ్ చేసేకి, బట్ మీకు డౌన్లోడ్ అనేది అవుతుంది. అలాగే ఎంతమంది ఉన్నా డౌన్లోడ్ అనేది ఇండివిజువల్గా ఆ డ్రైవ్ నుంచి డౌన్లోడ్ అనేది వెళ్తూ ఉంటుంది అనమాట ఇండివిజువల్ మెంబర్కు. బట్ P2Pలో అలా కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు నా దగ్గర డివైస్లో ఉంది కదా, ఒకతను వచ్చి డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే అతను డౌన్లోడ్ అనేది చేసుకోలేడు ఇందులోంచి, ఇంకో అతను కూడా ఉండాలి అనమాట. నా దగ్గర నుంచి టోటల్ ఫైల్ అనేది ఇతనికి వెళ్ళదు, ఇతనికి వెళ్ళిన పోర్షన్ అనేది ఇంకో అతనికి వెళ్ళదు అనమాట. అలాగా డివైడ్ అవుతుంది ఫ్రెండ్స్. అది దాన్ని పేర్ టు పేర్ అంటారు అనమాట. మనకు వచ్చేసి పేర్ టు పేర్ అంటే చిన్న చిన్న పీసెస్ అనేది చేసుకొని అది వచ్చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ అనేది అవుతూ ఉంటుంది. అందరికీ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్నల్గా లింక్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇమేజ్ చేస్తున్నాను చూడండి, మీకే అర్థమవుతుంది. అలాగ మొత్తం లింక్ అనేది ఉంటుంది అనమాట ఇంటర్నల్గా. మనకి ఇక్కడ సర్వర్ అనేది ఉండదు. సో ఇది కొంచెం డౌన్లోడింగ్ స్పీడ్ అనేది స్లోగానే ఉంటుంది మనకు సర్వర్ డౌన్లోడ్తో కంపేర్ చేసుకున్నట్టయితే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను సర్వర్ డౌన్లోడ్కు అండ్ ఆల్సో P2P డౌన్లోడ్కు డిఫరెన్స్ ఏంటనేది క్లియర్గా. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోకి మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్గా. మీకు ఏమైనా డౌట్స్ అనుకున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి, నేను డెఫినెట్గా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది.
అండ్ ఆల్సో Q&A ఎపిసోడ్స్లో కూడా మీకు ఆన్సర్ ఇచ్చే ట్రై చేస్తాను 100%. సో మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ మీద వీడియో కావాలి అనుకుంటున్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. మీరు అడిగిన టాపిక్ మీద నేను డెఫినెట్గా వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది మన ఛానల్లో. మీరు ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. సో దట్ ఇక్కడ నుంచి వీడియో మిస్ కాకుండా ఉంటారు మన ఛానల్ నుంచి వచ్చేటి. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మన ఛానల్ 10K సబ్స్క్రైబర్స్ను రీచ్ అయిపోవాలి ఫ్రెండ్స్. ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అనేది చేయండి. మీకోసం మంచి కంటెంట్ అనేది తీసుకొని వస్తాను. సో మన ఛానల్లో అప్లోడ్ చేసిన రీసెంట్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ సైడ్ 2 వీడియోలు కనిపిస్తున్నాయి. ఈ 2 వీడియోస్ మీద ఒక లుక్ అనేది వేసేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.